ఆనాడు మహాభారతంలో స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం కర్ణుడు తమ్ముడని తెలియక అర్జునుడితో యుద్ధం చేశాడు. ఈ కురుక్షేత్రంలో ఇచ్చిన మాట కోసం తమ్ముడని తెలిసినా సరే మన కర్ణుడు అర్జునుడితో తలపడ్డాడు. ధర్మం కోసం పోరాడే అర్జునుడు, ధర్మానికి ఎదురెళ్ళే దుర్యోధనుడు, వారిద్దరి మధ్య స్నేహం కోసం మాట ఇచ్చిన కర్ణుడు. ఓకే సార్. సార్, కర్ణ ఏంటి ఇక్కడ ఉన్నాడు? వాడికి నాకు పడదని తెలుసు కదా. ఎవర్రా మీరు? ఎవరు పంపారు మళ్ళీ? ఎంతసేపు ఏంటి? బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ నుండి.
మీరేనా నా మీద అటాక్ చేసింది? మేము అటాక్ చేసే స్క్రూ పోయేలా కొట్టాం, ప్రాణం పోయేలా కొడతాం. అక్కడ దొరికిన సామాన్లు బ్యాగ్లో పెట్టాం, మీవైనా కవర్ చూసుకోండి. మీ పేరేంటి? దుర్యోధన. మీ గురించేనా పోలీస్ రికార్డ్స్లో ఉన్నది? టీవీ రిపోర్టర్స్ చెప్తుంది. అవును, చూడడానికి ఎంత మంచి వాళ్ళు ఉన్నారు, మీరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? చూసిన కాసేపట్లోనే మంచివాడిని అన్న చెప్పుకోలే. ఎవరో బీచ్లో పడిపోయి ఉంటే మనకెందుకు లేని వదిలేకుండా రిస్క్ అని తెలిసినా కూడా మీ ప్లేస్కి తీసుకొచ్చారు. ఇది చాలదా మీరు మంచి వాళ్ళని చెప్పడానికి? దీనికన్నా పెద్ద సహాయం చేసినందుకు ఇప్పుడు సిటీ అంతా నా వెనకబడుతున్నాడు. నేను చేసేది కేవలం 1% మాత్రమే. అది వేరే వాళ్ళు అయితే ఒక మారణ హోమాన్ని సృష్టించేవాడు. ఎంత ఆలోచించే వాళ్ళు మీ వల్ల మంచి వాళ్ళకి హాని కలిగితే? ప్రతిరోజు ఈ రోజైనా చివరి రోజు అనుకుంటూ పోరాడుతున్నా. ఈరోజు కాకపోతే రేపైనా పోవచ్చు, కానీ నేను పోయాక వేరే ఎవరైనా దారిలోకి వస్తే నా ఈ దారి వేరే కనబడకూడదని పోరాడుతున్నా. ఇక ఏదోకి ఈ దారి కనిపించినా జరిగే మారణహోమం తలుచుకుంటేనే భయం వేస్తుంది. అందుకే నేను పోయే వరకు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళిపో. మీరు చేసేది చేస్తుంది మంచి పనే, కాకపోతే మీ దారితో. అయినా సరే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. హర్ష, అదేంటో చూడు. ఇక్కడ దుర్యోధనతో పాటు కర్ణ కూడా ఉన్నాడు. ఏం చేయాలి? ఓకే సార్. నాకు కావాల్సింది వాడు మాత్రమే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు దీనికి ఏ సంబంధం లేదని నాకు తెలుసు. ఆ మనిషిని కలవక ముందు నేను కూడా నీళ్ళగా ఆలోచించేవాడిని, కానీ అతన్ని కలిశాక మాట్లాడాకే అర్థమైంది అతను చేసింది మన అందరి కోసం. వాడి మాటలు విని పిచ్చెక్కినట్టుంది. లోపలేసి 2 పీకేనంటే సెట్ అయిపోతావు. కావాలంటే నేను అరెస్ట్ చేసుకో, కానీ అతన్ని వదిలి. నేను ఇక్కడికి నీ భజన వినడానికి రాలేదు. ఒక
క్రిమినల్ని పట్టుకోవడానికి వచ్చా. నా మాట విను. ఒక పోలీస్ ఒకటిలా కాదు, నీ అన్నలా చెప్తున్నా. నా మాట వినరా? ఈ ఒక్కసారికి చెప్తున్నా కదా, అతను పోతే మనల్ని కాపాడేవాడు ఎవడే ఉండడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేను చేసేది చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు. నా మాట విను. ఏంటి నీ మాట వినేది? ఒకసారి చేసిన తప్పు సరిపోదా? ఒకసారి చేసింది వేరు, ఇప్పుడు వేరు. నేను చేసిన మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వినడానికి ఏం లేదు. వాడు ఒక క్రిమినల్. వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చా. నేను చెప్పేది విను. దయచేసి నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వినడానికి ఏం లేదు, ఇంకా నా దారికి అడ్డం రాకు. చెప్పేది విను, అర్థం కావట్లేదా? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఈ దారిలోకి నువ్వు రావాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో. నా మాట విను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆపండి. నా గురించి మీరు ఇద్దరు కొట్టుకోకండి. నువ్వు చెప్పినట్టు అంత మంచివాడైతే లొంగిపోవచ్చు కదా. సరే, నీకు కావాల్సింది వెనక అతను నాతో నేనే వస్తాను. చెప్పేది విను. ఇతను బయట ఉండడం ముఖ్యం. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా ఆ భారతంలో అయినా ఈ కురుక్షేత్రంలో అయినా యుద్ధానికి మూల కారణం ఒకటి స్వార్థం. కర్ణ కర్ణ లే కర్ణ కర్ణ లేరా కర్ణ లేరా కర్ణ. ఆనాడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అర్జునుడు దుర్యోధనుడితో చేయగలిపారు. ధర్మం కోసం పోరాటం మొదలుపెట్టారు.